అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈజీ అండ్ టేస్టీ స్టఫ్డ్ పన్నీర్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండి 1 కప్పు తీసుకొని దానిలో తగినంత సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ గోధుమ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని 20 నిమిషాలు పక్కన పెట్టాలి. స్టఫింగ్ కొరకు పన్నీర్ 350 గ్రామ్స్, సాల్ట్ తగినంత, అల్లం తురుము, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆనియన్ తరుగు, గ్రీన్ చిల్లీస్ 4. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో పన్నీర్ తురుము, ఆనియన్ తరుగు, గ్రీన్ చిల్లీ తురుము, కొత్తిమీర తరుగు, సాల్ట్ తగినంత, అల్లం తురుము, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని రౌండ్ బాల్స్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని బాగా కలుపుకొని దానిలో స్టఫింగ్ పెట్టుకొని పొడిపిండి వేసుకొని చపాతీ రోలర్తో చపాతీలాగా చేసుకోవాలి. ఎప్పుడూ కూడా స్టఫింగ్ అనేది ఎక్కువ ఉండాలి, గోధుమ పిండి అనేది తక్కువ ఉండాలి. అప్పుడే పరాటా టేస్ట్గా ఉంటుంది. పొడిపిండి వేసుకుంటూ చపాతీ రోలర్తో కొంచెం థిక్గా చేసుకోవాలి పరాటాని. ఈ విధంగా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్లో నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు, ఆప్షనల్. ఈ విధంగా అన్నీ తయారు చేసిన తర్వాత పెనం బాగా హీట్ అయ్యాక పరాటాని వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. మధ్య మధ్యలో గీ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఆయిల్ కన్నా గీ వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అన్ని పరాటాలను కాల్చుకున్నాక దీని కాంబినేషన్ రైతాతో బాగుంటుంది. రైతా కొరకు కొంచెం కర్డ్ తీసుకొని దానిలో తగినంత సాల్ట్ అండ్ జీరా పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పన్నీర్ పరాటా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.